I was on the isle called Patmos, bound by Rome, but free in spirit. On the Lord's day, I heard a voice behind me, clear as a trumpet's cry, sharp as the edge of dawn. Come up here, John. Come to the throne room. I shall show you what must take place. And behold, a door stood open in heaven. I was in the Spirit, and what I saw was the throne, high and lifted up, beautiful, yet terrifying at the same time. It stood beyond the veil of time, wrapped in light like precious stone, jasper and carnelian, blazing at the heart of an emerald rainbow. Thunder cracked, lightning danced like living spears. 7 torches blazed before the throne, 7 spirits of God, burning but never consumed. And before it all, a sea of glass, clear as crystal, stretched like eternity's mirror beneath my feet. He who sat there, I could not look long. His presence was power beyond stars, majesty that bent time around it. Surrounding him were 24 thrones. Upon them sat elders, robed in white, crowned with gold. Their faces were the faces of kings and saints. Then I saw them, the 4 living creatures. One was like a lion, another was like an ox, the third with the face of a man. The 4th and the last was like a soaring eagle. Their bodies were full of eyes, seeing past, present, and future all at once. Their wings beat not air, but spirit. Holy, 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 holy is the Lord God Almighty. ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనము చాప్టర్ 4 and 5 ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము వీలుని బట్టి 5వ అధ్యాయము కూడా ధ్యానించబోతున్నాం. ఈ 2 అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. గడిచిన రోజులలో 1, 2, 3 అధ్యాయాలను వరుసగా ధ్యానించారు. గడిచిన రోజులలో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 వరుసగా ధ్యానించాం. ఉపోద్ఘాతములు కలుపుకుని కూడా ధ్యానించాం. ఈ రోజున చాప్టర్ 4 ధ్యానించబోతున్నాం. దయచేసి గమనించండి, అందరూ కూడా మీ మనసులను మీ ఆధీనంలో ఉంచుకోండి, తండ్రికి అప్పగించండి. ఈరోజు చెప్పబోయే అంశం అంతా ఈజీగా అర్థమయ్యే అంశం కాదు. పరలోక దర్బారులోనికి వెళుతున్నాడు, పరలోక దర్శనానికి వెళుతున్నాడు అపోస్తలుడైన యోహాను. కానీ టఫ్గా ఉంటుంది సబ్జెక్టు. పెన్ను, పుస్తకము, బైబిల్ పక్కన పెట్టుకోండి, మనసును మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం. ఇంతవరకు చదివిన 3 అధ్యాయాలు ఒక ఎత్తు, ఈరోజు ధ్యానించబోయే అధ్యాయం ఒక ఎత్తు. జాగ్రత్తగా వినాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ప్రార్థన చేస్తున్నాను. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పలుకుతండి, మీ బంగారు పాదం చెంతకు సాయంకాల సమయంలో గురువారం నాడు వచ్చి ఉన్నాం ప్రభు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రకటన గ్రంథం ధ్యానించకు మీరు చూపిన కృపను బట్టి నాకు తెలుస్తున్నాను. క్షణమందుగా అత్యున్నతమైన ప్రకటన గ్రంథమును ధ్యానించడం కొరకే మీ బంగారు పాదం చెంత ఉన్నాం. పరమతండి, మీ శక్తి చేత నింపండి. యేసయ్య,
మా చేతులు పట్టుకొని నడిపించండి. మా నోటిని బోరగా చేసుకొని మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మా మనోనేత్రములు వెలిగించండి. వాక్యమును విత్తింపచేయండి, ఫలింపచేయండి. పరలోకపు జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. ఎందరైతే రికార్డ్ చేసుకొని మరలా వీక్షించడం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ దీవించండి. యుగాంతమంది ఉన్నాము తండ్రి. మీరు ఓపెన్ చేసినటువంటి యుగాంత గ్రంథమైన ప్రకటనను ధ్యానించుకుండగా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని ప్రతి మాటను మంచి నేల పడిన విత్తనం వల్ల ఫలించే గొప్ప భాగ్యం మాకు అందించండి. మరలా తిరిగి బోధించడానికి కావలసిన దివ్యమైన జ్ఞానమును, తెలివిని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవగా విందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి ఈ లేఖనములో మనం ధ్యానించినప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత అనగా 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ఉన్నటువంటి 7 సంఘములకు తండ్రి ఇచ్చిన పిలుపును బట్టి, సరిచేసుకోమని చెప్పిన విధానమును బట్టి, సరిచేసుకున్న సంఘములు, సరిచేసుకోవలసినటువంటి లవోదిక సంఘంతో కూడా మాట్లాడిన మాటలను మనము చదివి విని ధ్యానించి ఉన్నాం. అపోస్తుడైన యోహాన్ అంటున్నాడు, నేను చూడగా, ఏమంటున్నాడండి? నేను చూడగా. వెరీ గుడ్ అమ్మ, చక్కగా ఆన్సర్ చేశారు, చాలా సంతోషం. నేను చూడగా పరలోకపు తలుపు తెరవబడి ఉండేది. మొదట వినిన ఊర వంటి శబ్దము అన్నాడు. అనగా 1వ అధ్యాయం 10వ వచనంలో మొట్టమొదటిగా యేసయ్య యోహాన్ని పిలిచిన ఆ స్వరము మరలా ఇక్కడ పిలవడం మనం చూస్తున్నాం. ప్రభుదినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి ఒక గొప్ప స్వరము అక్కడ విన్నాడు. అదే స్వరమును మరలా ఇక్కడ వింటున్నాడు. కనుక ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఆ స్వరము అనగా యేసయ్య పలకడము మరలా యోహాను విన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కి రమ్మన్నారు? యేసయ్య అపోస్తుడైన యోహాన్ని ఎక్కి రమ్మన్నాడు. అందరూ జాగ్రత్తగా వింటున్నారు కనుక రెస్పాండ్ అవ్వరు. ఎక్కి రమ్మన్నాడు. ఎందుకట? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అన్నాడు. ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచేదను అన్నాడు. అప్పుడు వెంటనే నేను ఆత్మవశుడనయ్యాను, పరలోకంలోనికి వెళుతున్నాను. దీనికి కొందరు తొందరపడ్డారు. ఏమన్నారంటే, ఇది సంఘమును పైకి ఎక్కి రమ్మని తెరవడం కనపడిందని చాలా వరకు కొందరు దైవజనులు చెప్పడం నేను కూడా విన్నాను. ఈ పిలుపు పరిశుద్ధ సంఘానిది, సంఘము ఇప్పుడే పైకి ఎక్కి రమ్మని తెరవడం జరిగింది అని చెప్పడం నేను విన్నాను. మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే విన్నాను. ఇది కొంత తొందరపాటు అని అంటాను. ఎందుకనగా ఇక్కడ వెరీ క్లియర్గా అపోస్తుడైన యోహాను, నేను మొదట విన్న స్వరము మరలా నాకు వినపడి ఇక్కడికి ఎక్కి రమ్ము, నేను నీకు చూపవలసినవి చూపిస్తానని చెప్పడము వెరీ క్లియర్గా ఉంది. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఎక్కడ మనము భూతద్దం పెట్టి వెతికిన సంఘము కనపడదు.
దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది సంఘమునకు పిలుపు కాదు. నంబర్ 1. నంబర్ టూ సంఘం అనగా ఏదో ఒక వ్యక్తి, యోహానులాగో నీలాగో నాలాగో కాదు. సంఘం అనగా కోట్లాది కోట్లైనటువంటి పరిశుద్ధ వధువు సంఘము. మర్చిపోవద్దు. సంఘం అనగా కోట్లాది కోట్ల మంది ఉంటారు. రైట్ ఫ్రమ్ యాడమ్ టు టిల్ జీసస్ కాల్ ప్రకారంగా వచ్చే వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు ముగ్గురు కాదు, కోట్లాది కోట్లైన మానవ వధువు సంఘం ఉంటారు. మరి ఇక్కడ 1 నుండి 11 వరకు మనం దుర్భిణి పెట్టి వెతికినా కానీ అక్కడ ఎవరూ కనపడము మనము చూడము, ఒక్క యోహాను స్టేట్మెంట్స్ తప్ప. కనుక ఇక్కడ తొందరపాటు ఏమిటంటే ఈ పిలుపు సంఘానిది అన్నారు. సంఘానిది కాదు, అది కేవలం యోహానిదే. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఎందుకనగా ఎవరైనా మీకు లేదండి ఇది పిలుపు సంఘానిది అంటే, సంఘము అనేది ఒకళ్ళతో ఇద్దరితో ఉండదు. కోట్లాది కోట్లైనటువంటి పరిశుద్ధులందరూ కూడా సార్వత్రిక సంఘమునగా 7 సంఘములలో ఉన్న కోట్లాది కోట్లైనటువంటి పరిశుద్ధుల యొక్క కేలుబడి యొక్క సంఘమే పరిశుద్ధ సంఘమని పిలువబడుతుంది. తొందరపాటు. ఇకపోతే ఇంతకు ముందు 39 పుస్తకాలలో, పాత నిబంధన పుస్తకాలు 39 ఉన్నాయి, ఆది కాండము నుండి మలాకి వరకు. అక్కడ ఎక్కడ కూడా పరలోకమును గురించిన వివరణ పెద్దగా లేదు, వివరణ ఏమీ లేదు. ఒక హానోకు దేవునితో నడిచిపోయాను పరమునకని ఉంటుంది అంతే. ఆ తర్వాత ఏలియా అగ్ని గుర్రములు అగ్ని రథములతో వచ్చిన ఆ దేవుడితో కలిసి వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది. అంతకు మించి ఆ పరలోకమును గురించిన వివరణ ఎక్కడా కూడా మనకి కనపడలేదు, వివరణ లేదు. అయితే ఈ గొప్ప ఆధిక్యత, పరలోకమునకు వెళ్ళి పరలోక దర్శనాన్ని చూసే ఆధిక్యత ఎవరికి దక్కింది? మనకి దక్కింది, యోహాను గారికి దక్కింది. అపోస్తుడైన యోహాను ఎంత ధన్యజీవో చూడండి. ఈ భూమి పైన ఎన్ని కోట్ల మంది ఉన్నా పరలోకములోనికి వెళ్ళి కళ్ళారా చూసి చెవులారా విని ఆ విషయాన్ని రికార్డ్ చేసి మనకు అందించిన ఏకైక వ్యక్తి ఎవరండి? యోహాను గారు. ఎంత ధన్యజీవో చూడండి. అందుకే కీర్తనలు 8వ కీర్తన 4వ వచనములో నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. నిజంగా ఒక ఆర్డినరీ పర్సన్, తండ్రి దృష్టికి మానవుడు ఎంతంటే ఒక ఆర్డినరీ పర్సన్, అతన్ని దర్శించి అతన్ని పిలుచుకొని నువ్వు ఇక్కడికి ఎక్కిరా, నేను నీకు అన్నీ చూపిస్తాను, నువ్వు రికార్డ్ చెయ్యి, నువ్వు చూడు అని పిలవడం ఎంత గొప్ప ఆధిక్యతో ఆలోచించండి. అందుకే నేను ఎప్పుడు అంటాను, మనం అందరము కూడా ఆర్డినరీ పర్సన్స్ కాదు. ఇంతవరకు ఎవరికి లేని ఆధిక్యతను దేవదేవుడు ఎవరికి ఇచ్చాడండి? అపోస్తుడైన యోహానికి ఇచ్చాడు. మనం గమనించవలసింది ఏమిటనగా, మనలో కూడా ఎవరైతే తండ్రిని హత్తుకొని జీవిస్తారో వారితో తండ్రి మాట్లాడడానికి, వారిని నడిపించడానికి యేసయ్య చాలా సిద్ధంగా ఉన్నాడు. ఇంత గొప్ప ఆధిక్యతను మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే ఇది మనము కూడా ఆన్లైన్లో వినగలుగుతున్నాము, ప్రకటన గ్రంథాన్ని ధ్యానించగలుగుతున్నాము. ఇంతవరకు భూమిపైన తెలియని విషయం ఏమిటనగా పరలోకమంటూ ఒకటి ఉన్నది అన్న సంగతి 39 పుస్తకాలు అనగా 4000 సంవత్సరాల వరకు కూడా ఇతిమిద్దంగా అందరికీ తెలియదు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటనగా, మనకి 5 ప్రపంచాలు ఉన్నాయి. నోట్ చేసుకోండి, 5 ప్రపంచాలు ఉన్నాయి. 1 భూలోకము, మనం ఉన్న లోకాన్ని భూలోకము అంటారు. ఇది ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం ధ్యానించాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలోని సృజించెను అనగా భూలోకాన్ని సృజించాడు, దానిపైన మానవులైన మనం ఉన్నాం. 2వ లోకము దేవదూతల లోకము. 2వ లోకం ఏంటండి? దేవదూతలలో. వెరీ గుడ్. దేవదూతల లోకము.
దీనినే మనం పరలోకం కూడా అంటాము. పరలోకం అనగా పెద్దగా మనం ఏమి హైరాణ పడవలసిన అవసరం లేదు. మనది కాని లోకము పరలోకమే. మనకి తెలిసిన లోకము భూలోకము, మనకి తెలియని లోకాలన్నీ కూడా పరలోకమే. దేవదూతల లోకము మనకి పరలోకమే. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. ఈ దేవదూతల లోకములో కోట్లాది కోట్లైనటువంటి దేవదూతలందరూ ఉంటారు. అది దేవదూతల లోకమని పిలువబడుతుంది. మూడవది పరదైసు లేక ప్యారడైస్. మూడవ లోకం పేరేంటండి? ప్యారడైస్ లేక పరదేశు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. పరదేశు అనే ఒక లోకం ఉందని పరిశుద్ధమైనటువంటి పౌలే రికార్డ్ చేశాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మీరు చదివినప్పుడు ఈ అక్కర్లేదమ్మా, చదవమనేది చదవండి, మనకు టైం కూడా కలిసి వస్తుంది. మనకు ఈ మాటలనే పరదేశైన లోకం ఉన్నదని యేసయ్య కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు. పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును అనగా పరదేశైన లోకం ఉన్నది, అందులో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని మీకు ఇస్తాను అని అక్కడ ఒక ప్రామిస్ చేశాడు. కనుక మూడవ లోకం అనేది ఏమని పిలుస్తున్నాం మనము? పరదేశం అని పిలుస్తున్నాం. ఇక 4వ లోకం ఏమిటనగా నూతన యెరూషలేము లోకము. నూతన యెరూషలేము లోకం అనగా మన కొరకై, పరిశుద్ధుల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఒక లోకము. న్యూ జెరూసలేం టౌన్ అని చెప్పచ్చు. న్యూ జెరూసలేం టౌన్, నూతన యెరూషలేము లోకము. ఇది వివరణ అంతా కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ అధ్యాయాన్ని కూడా మనము చదివినప్పుడు అర్థమవుతుంది. ఇవే మాటలను బాప్తిస్మిచ్చి యోహాను కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోండి అని అనౌన్స్ చేశాడు. అనగా ఏ పరలోక రాజ్యము సమీపించిందని చెప్తున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను? మనం ఉండబోయే న్యూ జెరూసలేం టౌన్షిప్ గురించి చెప్తున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా యేసయ్య కూడా అవే మాటలు పలుకుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి అన్నాడు. అనగా మనకొక పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాను అని ఇన్ని లేఖనాలు చెప్తున్నాయి. ఇదే 4వ లోకము. ఇక 5వ లోకములు చాలా ఉన్నాయి, అనేక ప్రపంచములు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, 2వ వచనంలో ఉంటుంది. ఆయన ద్వారా అనేక ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. యేసయ్య ద్వారా. అదేవిధంగా కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలలో కూడా నోట్ చేసుకోండి, తర్వాత చదవండి. యేసుక్రీస్తు ప్రభువుల వారే అనేక ప్రపంచములను, అనేక అధికారములను, అనేక సింహాసనములను ఏర్పరిచినను కూడా లిఖింపచేసి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని లోకాలు ఉన్నాయి? 1 భూలోకము, 2 దేవదూతల లోకము, 3 పరదేశ లోకము, 4 నూతన యెరూషలేము లోకము, 5 అనేక లోకములు, అనేక లోకములు లేక ప్రపంచములు. ఇప్పుడు ఈ లోకాలన్నీ వివరించడానికి సమయం చాలదు కనుక నేను ఇక్కడికి వదిలేస్తున్నాను దాన్ని. అనేక ప్రపంచములు. ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమిటనగా యోహానుని ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచింది ఎక్కడికి అనుకుంటున్నారు? భూలోకములో నుండి దేవదూతల లోకములోనికి రమ్మని పిలుస్తున్నాడు. అర్థమైంది అనుకుంటున్నారు? భూలోకములో నుండి దేవదూతల లోకములోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఇంతవరకు భూలోకము నుండి దేవదూతల లోకములోనికి పోయే మార్గం ఎవ్వరికీ తెలియదు. ఈ మార్గమును ఎవరూ చూడలేదు.
ఈ మార్గమును చూపించింది ఒక్క యేసయ్య మాత్రమే. యేసయ్య ఒక్కడే చూపిస్తున్నాడు, ఎవరికీ తెలియదు. దీని గురించి వివరణగా చెప్పాలంటే, మీరు ఇంకా వివరణగా తెలుసుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి, మనసును ఒగ్గబట్టుకొని వినండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేనే చెప్తుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక రక్తాన్ని, జంతువుల రక్తాన్ని కలెక్ట్ చేసి ఒక బౌల్లో ఆయన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి? రెండవ గుడారములోని, కనుక అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. దీనిని బట్టి మొదటి గుడారము ఉన్నది, రెండవ గుడారము ఉన్నదని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి అందరికీ? అర్థమవుతుంది కదా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? మొదటి గుడారం ఉన్నది, రెండవ గుడారం ఉన్నది. కనుక ప్రధాన యాజకుడు మొదటి గుడారంలో నిలబడి ఆ రక్తంని కలెక్ట్ చేసుకొని రెండవ గుడారములకు వెళ్ళినప్పుడు ఆ రక్తముతో సంవత్సరమునకు ఒక్క మారే వెళ్ళవలసిన నియమము. కనుక ఈ మొదటి గుడారము నిలిచి ఉండగా రెండవ గుడారమునకు పోవు మార్గం ఎవరికి తెలియదు. చూశారా? 9వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంది? 9వ అధ్యాయం 8వ వచనం, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. చూశారా? ఈ గుడారము నిలిచి ఉన్నంత వరకు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లే మార్గము ఎవరికి తెలియలేదు. 9వ వచనంలో ఆ గుడారము అనగా మొదటి గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే మొదటి గుడారము, పరిశుద్ధ స్థలము అనే గుడారము మన లోకమును సూచిస్తుంది. అతి పరిశుద్ధ స్థలం అనే గుడారము పరలోకమును సూచిస్తుంది, దేవదూతల లోకమును సూచిస్తుంది. ఇంతవరకు అర్థమైందండి అందరికీ? అందరికి అర్థమైందా? ఒకసారి ఒక హాఫ్ మినిట్ నేను టైం ఇస్తాను. వీక్షకులందరూ దగ్గర 70 మంది దాకా ఉన్నారు. అందరు కూడా ఒక్కసారి హాఫ్ మినిట్ టైం ఇస్తున్నాను. అందరికి అర్థమైంది కదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి ప్రే చేసిన వాళ్ళందరూ మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మొదటి గుడారము అనగా పరిశుద్ధ స్థలము, రెండవ గుడారం అనగా అతి పరిశుద్ధ స్థలము. మొదటి గుడారం అనగా పరిశుద్ధ స్థలము, రెండవ గుడారం అనగా అతి పరిశుద్ధ స్థలము. రెండవ గుడారములో ఎప్పుడు కరుణాపీఠము, మందసము ఉంటుంది. మొదటి గుడారములో దీపస్తంభము, రొట్టెల బల్ల ఉంటుంది. ఈ మొదటి గుడారములో ఉన్న స్థితి మన లోకమును సూచిస్తుంది. రెండవ గుడారం యొక్క నియమము పరలోకమును సూచిస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదండి అందరికీ? ఇప్పుడు ఈ గుడారం నుండి ఆ గుడారమునకు వెళ్ళాలి అంటే ఆ మార్గం ఎవరు తెరవాలి? యేసయ్య తెరవాలి. ఈ మార్గాన్ని ఎవరు తెరవాలి? యేసయ్య తెరవాలి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాల్లో ఏమనుంటుందంటే, మళ్ళీ చెప్తున్నాను, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు ఏమనుంటుందంటే, సహోదరులారా, నేను చదువుతానమ్మా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున అన్నాడు. అందరు చెప్పండి, కొట్టండి. ఇప్పుడు ఆ మార్గాన్ని తన శరీరము ద్వారా, శరీరం అనే తెర ఏదైతే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఒక 3 తెరలు ఉంటాయో, నీలి ధూమ్ర రక్త వర్ణపు తెరలు ఉంటాయో, ఆ తెరని చింపుకుంటూ మార్గాన్ని ఏర్పరిచింది ఎవరట? యేసయ్య. తన శరీరం అనే తెర ద్వారా
అందుకే మత్తయి సువార్త 27:41 దేవాలయపు తెర నడిమికి చినికెను అని ఉంది. అనగా ఎప్పుడైతే యేసయ్య గట్టి కేక వేసి తన ప్రాణాన్ని మన కొరకే అర్పించాడో అప్పుడే వెంటనే అక్కడ తెర చినిగిపోయింది. అనగా అర్థం ఏమిటి? ఇప్పుడు మనకు పరలోకానికి ద్వారము ఏర్పడిపోయింది. హల్లెలూయా, ఏర్పడిపోయింది, మార్గం ఏర్పడిపోయింది. కనుక ఇప్పుడు వెళ్ళడానికి వీలు కలిగించాడు తండ్రి తన శరీరం అనే తెర ద్వారా మనందరికీ. ఇప్పుడు లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళిన తర్వాత చదవమ్మాయిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. వెంటనే నేను ఆత్మవశుడిని అవుతాను. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేది. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండేది. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సును సింహాసనమును ఆవరించి ఉండేది. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేవి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేది. చాలండి. ఇప్పుడు యోహాను దేవదూతల లోకంలోనికి వెళ్ళాడు. వెళ్ళి దేవుణ్ణి కన్నులారా చూస్తున్నాడు. దేవదేవుణ్ణి కన్నులారా చూస్తున్నాడు. దేవుని సింహాసనమును నేను చూచితిని అంటున్నాడు. 102వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, నీవు నిత్య సింహాసీనుడవు అని. ఆ సీనునే చూస్తున్నాడు. ఎవరంటే అపోస్తుడైన యోహాను. పరలోకంలోనికి వెళ్ళాడు. సింహాసనాన్ని చూస్తున్నాడు. సింహాసనం ఎలా ఉందట? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అని చెప్పుతూ మరకతము వలె ప్రకాశించుతున్న ఇంద్రధనుస్సు సింహాసనం ఆవరించి ఉండెను అన్నాడు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ గమనించవలసింది ఏమిటనగా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు. ఆయన పరలోక దర్శనంలో కూడా ఆ మహిమను చూడలేకపోతున్నాడు. గమనించండి, యోహాను ఆ మహిమను చూడలేకపోతున్నాడు. అంత మార్వెలస్ లైట్ లో ఉంటాడు దేవదేవుడు, చూడలేకపోతున్నాడు. అందుకంత స్పష్టము కూడా సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు అంటున్నాడు. కానీ అంతకు మించేమి చెప్పలేకపోతున్నాడు. ఆ తర్వాత ఆ సింహాసనము పైన ఒక ఇంద్రధనుస్సును చూస్తున్నాడు. మీకు బాగా తెలుసు, ఆ ఇంద్రధనుస్సు నోవహు కాలంలో తండ్రి చేసినటువంటి ఒక ప్రామిస్ ని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ఇంద్రధనుస్సు ఇప్పుడు సింహాసనము పైన కనపడుతూనే ఉంది. చూసారా? మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏదో అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు అనుకుంటాం. కానీ చూడండి, ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ఇంద్రధనుస్సును చూసినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటానని అలనాడు నోవాహు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకొని తన సింహాసనం పైన ఇంద్రధనుస్సు ఉంచుకునే ఉన్నాడు. ఇక్కడ నుంచి మీరు ఒక పేపర్ పైన క్లియర్గా నోట్ చేసుకోవాల్సింది ఏమిటంటే, ముందుగా మధ్యలో మీ పేపర్ బుక్కుల మధ్యలో సింహాసనం అని ఒక డాట్ వేసుకోండి. రౌండ్గా సింహాసనము నోట్ చేసుకోండి. దానికి సింహాసనం అని రాయండి. ఆ సింహాసనము చుట్టూరు 4 జీవులు ఉంటారు. మధ్యలో సింహాసనం వేసిన తర్వాత మీరు ఏం చేయాలి? 4 వైపులా 4 చుక్కలు పెట్టుకొని
నలుగురు జీవులు ఉన్నారు అక్కడ. ఎవరెవరండి? నలుగురు జీవులు. ఆ నలుగురు జీవుల డిస్క్రిప్షన్ కూడా ఉంది. సింహము పోలినవారు, ఎద్దును పోలినవారు, మనిషి కుమారుని పోలినవాడు, పక్షిరాజు పోలిన జీవులైనటువంటి నలుగురు ఉన్నారు. సింహాసనము చుట్టూరు నలుగురు ఉన్నారు. ఈ నలుగురు ఎవరనగా ట్రాన్స్పోర్ట్కి, కన్వేయన్స్కి దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఈ కెరూబులపై లేక ఈ జీవులపై లేక ఈ శరాపులపై ఎక్కి వస్తున్నాడు. ట్రాన్స్పోర్ట్ తండ్రి భూమిపైకి వచ్చినప్పుడల్లా మీకు 80వ కీర్తన 1వ వచనంలో స్పష్టముగా కెరూబులపై ఎక్కి వచ్చిన వాడా అని ఉంటుంది. ఆ తర్వాత ఈ కెరూబుల్ని ట్రాన్స్పోర్ట్గా వాడుకుంటున్నాడు అంటానికి యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము నోట్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా కెరూబులని నేను గుర్తుపట్టాను అంటున్నాడు యెహెజ్కేలు. వీళ్ళందరూ ఎవరండి? కెరూబులు. కెరూబులలో మళ్ళీ ర్యాంకులు ఉన్నాయి. 6 వింగ్డ్ 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు, శరాపులు, 4 రెక్కలు కలిగినటువంటి కెరూబులు ఉన్నారు. మనకి గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా కెరూబులని పిలవస్తుంది. అందులో కూడా ర్యాంకులు ఉన్నాయి. అంతదాకా ఎందుకు? మీకు యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనంలో కూడా సాతానుకు కూడా కెరూబు అనే టైటిల్ ఉంది. నీవు కెరూబువై సభాపర్వతము పైన ఉంటివి అని కూడా లిఖింపజేశాడు మనకి. సాతానుడు కూడా కెరూబే, హైలీ ర్యాంకుడు దూతే. కనుక సింహాసనం చుట్టూ నలుగురు ఎవరెవరు ఉన్నారండి? కెరూబులు ఉన్నారు. చెప్పాలి ఎవరు? సింహాసనం చుట్టూ నలుగురు కెరూబులు ఉన్నారు. ఆ నలుగురు కెరూబుల తర్వాత వలయాకారములో 24 పెద్దలు ఉన్నారు. చక్కగా ఆ బుక్కులో మీరు నోట్ చేసుకోండి. మధ్యలో సింహాసనము, చుట్టూరు 4 కెరూబులు, వారి చుట్టూరు 24 పెద్దలు. 24 పెద్దలు. ఈ కెరూబులను కూడా తండ్రి చూసినప్పుడల్లా సింహము, దూడ, మనిషి, పక్షిరాజు వంటి ఆకృతి కలిగినటువంటి కెరూబులు ఎవరైతే ఉన్నారో మ్యూట్లో పెట్టేయండి. శబ్దం వస్తుంది. మ్యూట్లో పెట్టేయండి. ఎక్కడి నుంచి అయితే వస్తుంది అక్కడ మ్యూట్లో పెట్టండి. ఈ 4 కెరూబుల యొక్క ముఖ ఆకృతిని బట్టి మత్తయి సువార్తలో సింహమును పోలినటువంటి యేసయ్య యొక్క చరిత్రను, ఎద్దును పోలినటువంటి యేసయ్య యొక్క గుణ లక్షణాలను మార్కులోను, మానవుని పోలినటువంటి నడిపింపును లూకాలోను, పక్షిరాజును పోలినటువంటి నడిపింపును యోహానులోను మనకు 4 సువార్తలలో కనపరిచాడు అని చెప్పడంలో ఏ ఆశ్చర్యము లేదు. ఈ 4 కెరూబులను తండ్రి చూసినప్పుడల్లా తాను ధరించినటువంటి 4 సువార్తలలో ఎటువంటి గుణ లక్షణాలతో సేవ చేశాడో కనపడుతూ ఉంది. కొందరు తొందరపడి ఈ 4 కెరూబులు కూడా యేసయ్యే అని చెప్పడం నేను విన్నాను. అది శుద్ధ తప్పు. కెరూబులు యేసయ్య కాదు. కెరూబులే యేసయ్య చుట్టూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ వాక్యమైన దేవుని చుట్టూ ఉన్నది ఎవరండి? కెరూబులు యేసయ్య అని చెప్పుకోవడము ఒక అంత తొందరపాటుతనము. అంత మాత్రమే కాదు, మీరు 10వ వచనము 11వ వచనము ధ్యానించినప్పుడు అక్కడ 24 పెద్దలు ఈ కెరూబులు కూడా సాష్టాంగ పడి ఆ సింహాసీనుడైన దేవునికి నమస్కారాలు చేస్తున్నారు. కనుక కెరూబులే యేసయ్యని అనుకుంటే యేసయ్యలు యేసయ్యకి నమస్కారం చేస్తారా? తొందరపాటు. ఇక్కడ నేను ఎందుకు యేసయ్య అంటున్నాను అనగా, ఇక్కడ కనపడుతున్నది, ఈ సింహాసనంలో కనపడుతున్నది వాక్యమైన దేవుడు. ఎవరండి?
వాక్యమైన దేవుడు. చాలా మంది అనుకున్నారు సుప్రీం గాడ్. మొదటి తిమోతి పత్రిక 6:16 ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఉన్న తండ్రి అనుకున్నారు. కాదు, ఇక్కడ కనపడుతున్నది కూడా వాక్యమైన దేవుడు మాత్రమే. ఇది రికార్డ్ చేసుకోవాలి. ఎందుకనగా సుప్రీం గాడ్, పరమ తండ్రి, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రే ఒకవేళ దేవదూతల లోకంలోనికి వచ్చినట్లయితే దేవదూతల లోకం మొత్తం కాలిపోద్ది, అసలు కనపడదు, బూడిదైపోద్ది. అలా కాకూడదనే త్రిత్వమైన తండ్రి వాక్యమైన దేవుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ వాక్యమైన దేవుడే ఇప్పుడు సింహాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథం 1:1-2 దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను అని రికార్డ్ చేశాడు. అక్కడ దేవుని వాక్యమును గూర్చి అనగా వాక్యమైన దేవుని గూర్చి అని అర్థం. వాక్యమైన దేవుడే 4వ అధ్యాయంలో సింహాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, సింహాసనంలో కూర్చొని ఉన్నది ఎవరు? వాక్యమైన దేవుడు. ఆ చుట్టూ ఉన్నటువంటి నలుగురు ఎవరండి? కెరూబులు. ఆ కెరూబులు దేనికనగా దేవుని యొక్క ట్రాన్స్పోర్ట్ కి ఎప్పుడైతే భూమిపైకి వస్తే కెరూబులపై ఎక్కి వస్తాడు. ఆయా పరిస్థితులను బట్టి ఇప్పుడు యెషయా దగ్గరికి 6వ అధ్యాయము 1-3 ఆయన శరాపులపై ఎక్కి వచ్చాను అని ఉంటుంది. కనుక ట్రాన్స్పోర్ట్ కి దేవదేవుడు అక్కడికి ఎక్కి వచ్చాడు. అదేవిధంగా యెహెజ్కేలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు కెరూబులపై ఎక్కి వచ్చాడు. అది 4 వింగ్డ్, 4 రెక్కలు కలిగినటువంటి కెరూబులపై ఎక్కి వచ్చాడు. ఇక్కడ కనపడుతున్నది 6 వింగ్స్ కలిగినటువంటి కెరూబులు. కనుక తండ్రి కెరూబులను తన ట్రాన్స్పోర్ట్ కి వాడుకుంటున్నాడు. దీన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి, రికార్డ్ చేసుకోవాలి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కెరూబులు యేసయ్యలు కాదు. యేసయ్య లాంటి పనులు జరిగించడానికి ఉన్నటువంటి రూపములను మత్తయి, మార్కు, లూకా, యోహాన్లలో కనపరిచాడు అంటానికి మాత్రమే ఇంటర్ప్రెట్ చేయొచ్చు, కానీ కెరూబులు యేసయ్యలు కాదు. యేసయ్య సృష్టికర్త, కెరూబులు సృష్టము లేక దూతలు, ర్యాంకుడు దూతలు. ఇంతవరకు అర్థమైంది కదండి? అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఎవరో శబ్దం అవుతుంది, కొంచెం మ్యూట్లో పెట్టేయండి దయచేసి. మ్యూట్లో పెట్టండి, ఎవరిదో ప్లీజ్ మ్యూట్లో పెట్టండి. ఇక ఎవరో పాప గొడవ చేస్తుంది. మొట్టమొదటిగా దేవుని సింహాసనాన్ని చూసాం. రెండవది ఇంద్రధనుస్సును చూసాం. మూడవది జీవులను చూసాం. జీవులు అనగా కెరూబులు, శరాపులు, ఆ ర్యాంకులను బట్టి వారు ఉన్నారు. నాలుగవది 24 పెద్దలు. 24 పెద్దలు. ఈ పెద్దలు తెల్లని వస్త్రములు ధరించి బంగారు కిరీటములు తలపై ఉంచుకొని వలయాకారంలో సింహాసనం చుట్టూ ఉన్నారు. దీనిని కూడా చాలా వరకు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలన్నది అందుకు, దీనిని కూడా చాలా వరకు ఏమనుకున్నారంటే ఈ 24 పెద్దలు 12 మంది గోత్రకర్తలని, 12 మంది అపోస్తులని కలిపి 24 అక్కడ ఉన్నారని చెప్పేశారు, చెప్పుకుంటున్నారు కూడా. మీరు వినే ఉంటారు కొందరు. అది కూడా శుద్ధ తప్పు. ఎలా అండి? ఎలా తప్పు అంటే జాగ్రత్తగా గమనించండి. ఆ 24 కూర్చొని ఉన్నారు సింహాసనాల్లో. అపోస్తుడైన యోహాన్ చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఏ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అపోస్తులుడు కూడా 12 అపోస్తులలో ముఖ్యమైన అపోస్తులుడు కనుక ఆయన సీటు ఖాళీ ఉండాలి. ఖాళీ ఉందా? లేదు. ఆయన ఇంకా మరణించనే లేదు.
ఆయన జీవించి పరలోకంలో ఉండి చూస్తున్నాడు. ఇంతవరకు గమనించండి. ఆ తర్వాత మీరు 5వ అధ్యాయంలోనికి వస్తే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుంటుందో చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకును, ఇదిగో దావీదులకు చివరైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైలు పొందినని నాతో చెప్పాను. చాలండి. ఆ 24 పెద్దలలో ఒక అతను వచ్చి అపోస్తలుడైన యోహాను భుజం మీద చేయి వేసి, నువ్వేం ఏడవకు మిస్టర్ జాన్, దాన్ని ఆ పుస్తకాన్ని, ఆ విలాపం అనే గ్రంథాన్ని విప్పడానికి జయం పొందినటువంటి గొర్రెపిల్ల ఉన్నాడు అని చెప్పినప్పుడైనా యోహాను గుర్తుపట్టాలి. ఆ 24 పెద్దల్లో అతని భుజం మీద చెయ్యి ఎవరేశారు. ఆ ఓదార్చింది ఎవరినో గుర్తుపట్టాలి, కానీ గుర్తుపట్టలేదు. తర్వాత 9వ వచనం చదువుతారా? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడము, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసేటివి. కనుక వారు భూలోకమంతటిని ఏలుదరని. కొత్త పాట పాడుతుంది. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా 9-10 వచనాలను మళ్ళా చదవండి మీరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ పెద్దలు వచ్చి ఏమంటున్నారంటే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, జాగ్రత్తగా వినండి, నేనే చదువుతున్నాను ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలని, ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి అని అంటున్నారు. 24 పెద్దలు మా దేవుని కాదు, మన దేవునికి అనాలి. ఒకవేళ ఈ అపోస్తులు కూడా కలుపుకుంటే. అర్థమైందండి అందరికి? మా దేవునికి అని ఉండకూడదు, మన దేవునికి అని ఉండాలి. మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవి కనుక వారు అనకూడదు, మనము భూలోకమందు ఏలుదమని అనాలి. మనము అనే మాట వాటల్లా, వాళ్ళు వేరుగానే అనుకుని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అపోస్తుడికి సంబంధం లేదని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత కొత్త పాట పాడుతున్నారు. కొత్త పాట వాళ్ళు పాడుతున్నారంటే పాత పాటలు కూడా ఉన్నాయనే కదా అర్థం. ఒకవేళ పాత పాటలు అంటూ ఉంటే ఈయన కూడా పాట వచ్చి ఉండాలి కదండి. ఈయన అపోస్తుడే కదా, కనుక ఈ పాటలు వచ్చి ఉండాలి, ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇతనికి ఏ పాట తెలియదు, వాళ్ళు పాడే పాట తెలియదు, వారు ఎవరినో కూడా ఇప్పుడే కొత్తగా చూస్తున్నాడు కనుక ఈయన స్టాండ్ స్టిల్ అయి చూస్తున్నాడు, కొత్తగా చూస్తున్నాడు, కొత్త పాట వింటున్నాడు. లేకపోతే ఆ పాట ఆయనకి వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇంతకీ వీరెవరు? కొందరు తొందరపడి చెప్పినంత మాత్రాన 12 మంది గోత్రకర్తలు అక్కడ తెల్లని వస్త్రాలు ధరించి, గోత్రకర్తలు అనగా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇషకారు, జబులును, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యేసేపు, ఈ బెన్యామీను, వీళ్ళందరూ కూడా అక్కడ సువర్ణ కిరీటములు పెట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి కూర్చొని ఏం చేస్తారు? ఆలోచించండి ఒక్క నిమిషం. వాళ్ళకి ఏమొచ్చు? వాళ్ళని గురించి మనం ఆది కాండంలో విన్నాము, చదివాము, చేశాము. వాళ్ళకున్న మెరిట్స్ ఏమిటి, వాళ్ళకున్న ఆలోచన శక్తి ఎంత, వాళ్ళెంత ప్రార్థనాధీరులు, వాళ్ళెంత నీతిమంతులు మీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు. తొందరపడి ఆ 12 మంది అక్కడ కూర్చున్నారట. ఇకపోతే 12 మంది అపోస్తులు అన్నారు. ఆ 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడు ఇక్కడనే ఉన్నాడు. సీటు ఖాళీ లేదు, వాళ్ళు పాడే పాట ఎనికి తెలియదు,
తొందరపాటుతో. అందుకే నేను అంటాను, ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్వేస్ లీడ్స్ టు అన్నెసరీ కన్ఫ్యూజన్. సొంతగా ఆలోచించుకొని 12 మంది కోతకర్తలు 12 మంది అపోస్తులు కలిపి 24కి అక్కడ సరిపోయింది ఫిగర్ కనుక అక్కడ పెట్టేసేద్దామంటే ఎలాగ ఉంటుందండి? వాళ్ళు ఏం చేస్తారు? ఇది ఏమనుకుంటున్నారు మీరు? దేవదూతల లోకములో ఈ 24 పెద్దల్ని ఆలోచన సభ అంటారు. గవర్నమెంట్ అండి ఇది, పరలోకపు రాజ దర్బారు, పరలోకపు రాజ్య దర్బారు. ఈ తండ్రి అయిన దేవుడు తాను చేయవలసిన దానిని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే వీళ్ళు దాన్ని పాస్ ఆన్ చేసి అన్ని లోకాలని ఏలుబడి చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ లోకము పరలోకము, దేవదూత లోకాన్ని పెట్టుకొని ఇటు భూలోకము వైపుకి ఎవరిని పంపాలని దేవుడు చెప్తాడో వారిని పంపిస్తూ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ గవర్నెన్స్ చేస్తున్నారు. అదొక గవర్నమెంట్, అదొక గవర్నమెంట్. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? నేను చదువుతాను చూడండి. నేను చదువుతానండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును యేసుక్రీస్తు నందు సృజింపబడెను. ఇప్పుడు పరలోకములో ఉన్న ప్రభుత్వములు గాని ప్రధానులు గాని అధికారములు గాని సింహాసనాలు గాని ఎవరు సృజించారు? యేసయ్య సృజించాడు. వాక్యమైన దేవుడిగా సృజించాడు. కనుక ఇప్పుడు 24 పెద్దలు ఎవరు? గవర్నమెంట్ అండి, పరలోకపు గవర్నమెంట్, ఆలోచన సభ. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ తండ్రి ఇచ్చినవి ఆ సభ పాటిస్తూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరియ తల్లి దగ్గరికి గబ్రియేల్ని పంపించి, దయాప్రాప్తురాలా నీవు శుభము, నువ్వు గర్భము దాల్చి కుమారుని కంటావని ఒక వ్యక్తిని, ఒక దూతను పంపమని చెప్తే ఈ 24 పెద్దల్లో వెంటనే గబ్రియేల్ పిలిచి, యు గో అండ్ టెల్ ది న్యూస్ టు మదర్ మేరీ అంటే వచ్చేశాడు. అదేవిధంగా దానియేలు దగ్గరికి గబ్రియేలు నువ్వు వెళ్ళి ఈ విధంగా చెప్పమంటే ఆయన వెళ్తున్నాడు. మిస్టర్ మిఖాయేల్ నువ్వు దానియేలు దగ్గరికి వెళ్ళమంటే మిఖాయేల్ వెళ్తున్నాడు. ఇదంతా జరిగించేది ఎవరు? 24 పెద్దలు. ఇదంతా జరిగించేది ఆలోచన సభ. ఆ ఆలోచన సభలో మనం ఏం చేసామంటే 12 మంది గోత్రకర్తలని 12 మంది అపోస్తులని పెట్టాం. అఫ్ కోర్స్ 12 మంది అపోస్తులు అయితే పర్వాలేదు, కొంతవరకు ఫిట్ అవుతారే కానీ మరి 12 మంది గోత్రకర్తలకు ఏం తెలుసండి? అసలు వాళ్ళు పెట్టుకునే కిరీటమే వాడు సరిగ్గా తెలియదు. అయినను ఇంతవరకు చనిపోయిన వారందరూ కూడా వారి వారి స్థానములలో భద్రంగా ఉంచాడే తప్ప తిరగడానికి ఏ ఛాన్స్ ఇవ్వలేదు యేసయ్య. ఉంటే పరదేశంలో ఉండాలి. ఆత్మాహుతి జరిగిన వారు, వధింపబడిన వారు అంటూ ఉంటే బలిపీఠం కింద ఉన్నారు. పరలోకంలో ఏ మానవుడు విచ్చలవిడిగా తిరగటం లేదు. 1,44,000 మంది తప్ప, యేసుతో పాటు తిరిగేవాడు తప్ప ఇంకెవరూ లేరు. ఎకాఎకిన 24 మంది ఎలా వచ్చి కూర్చున్నారు? ఇంకా తీర్పే జరగలేదు. ఆ తీర్పులో వీళ్ళందరూ తీర్పరులు, వీళ్ళందరూ పరిశుద్ధులు, నీతిమంతులని తీర్పు జరుగుతాయి కదా పరలోకంలో వచ్చి కూర్చోవడానికి, ఎక్కడైనా పోస్టింగ్ జరగడానికి. ఇంకా పోస్టింగ్ చేయడానికి వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలా, వాళ్ళకి జడ్జిమెంట్ జరగల. ఎంత తొందరపాటు చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీవు ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అని ఉంటుంది అక్కడ లేఖనం. ఒక ఫ్రెండ్ యోబుతో అడుగుతున్నాడు, ఏం మిస్టర్ జోబ్,
నువ్వేమైనా తీర్పడిగా మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు? పరలోకంలో ఉన్నటువంటి ఆలోచన సభలో నువ్వేమైనా మెంబర్వా అని అడిగాడు. అంటే అర్థం ఏమిటి చెప్పండి? యోబు కాలం నాటికే ఆలోచన సభ ఉన్నది. చెప్పరేమండి అందరూ? ఆలోచన సభ ఉన్నది. యోబు కాలం నాటికి ఆలోచన సభ ఉన్నది. యోబు గ్రంథాన్ని రాసింది 1473 క్రీస్తు పూర్వము. అప్పటికే ఉన్నది. ఇంకా ఆది అపోస్తులు ఎవరు పుట్టలేదు, 4000 సంవత్సరాల తర్వాత కదా పుట్టింది వీళ్ళు. అప్పటికి ఆలోచన సభ ఉన్నది. ఈ ఆలోచన సభ ద్వారానే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కూడా, కెనానికల్ బైబిల్ని మనకు అందించింది కూడా ఆలోచన సభ ద్వారానే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, ఒకసారి చదువుతారా? నేనే చదువుతున్నాను చూడండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడను ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా జరిగించబడిందట? మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా. దేవదూతలు అనగా ఎవరండి? ఆలోచన సభ. మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు. మధ్యవర్తి ఎవరు? ఒకడు మాట్లాడుతూ ఉండండి వెంటనే. సందీప్ నువ్వు మాట్లాడాలి, నువ్వు వింటున్నావు కదా. మధ్యవర్తి 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 యేసయ్య. మధ్యవర్తి యేసయ్య. ఆలోచన సభ ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. మధ్యవర్తి యేసయ్య అంటానికి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో స్పష్టంగా లిఖించబడింది. ఆయన మధ్యవర్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు అని రాశాడు అక్కడ. పరిశుద్ధాత్మ తండ్రి లిఖింపజేశాడు. కనుక మధ్యవర్తి ఎవరండి? యేసయ్య. దేవదూతలు అనగా ఎవరండి? ఆలోచన సభ. యేసుక్రీస్తు అనగా వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన భూమిపైకి రాకమునుకు వాక్యమైన దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు యేసు. మనకు అర్థం అవడానికి ఏసై అంటున్నాను నేను మీకు. ఈ భూమిపైకి రాకమునుకు వాక్యమైన దేవుడు భూమిపైకి వచ్చిన తర్వాత ఆయన పేరేంటండి? యేసయ్య. కనుక ఈ ధర్మశాస్త్రమును గాని పరిశుద్ధ గ్రంథాన్ని గాని ఇచ్చింది ఎవరో కాదు, వాక్యమైన దేవునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారే. అలనాడు వారికి ఇచ్చాడు, ఈనాడు మనతో మాట్లాడుతున్నది కూడా ఆ ఒక్కడే అయిన వాక్యమైన దేవుడు, మన మధ్యలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యములు 7:53. అది కూడా నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 7:53, పేజ్ నంబర్ 110లో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. చూసారా, ధర్మశాస్త్రమును దేవదూతల ద్వారా అనగా ఆలోచన సభ ద్వారా వచ్చింది, కానీ మీరు గైకొనలేకపోయారని చెప్పేసి స్టీఫెన్ గద్దిస్తున్నాడు. కనుక పరలోకంలో ఎవరున్నారు? ఆలోచన సభ ఉన్నది, అధికారులున్నారు, శక్తులున్నారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఉంటుంది. 1 పేతురు పత్రిక 3:22లో యేసయ్య పరలోకములోనికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే అని లేఖనం సాగుతుంది. అనగా యేసయ్య పరలోకములోనికి వెళ్ళినప్పుడు, యేసయ్య క్రీస్తుగా వెళ్ళినప్పుడు ఈయన వీరందరిపైన కూడా అధికారిగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. కనుక ఈ ఆలోచన సభకు అధికారం ఎవరు? అధికారి ఎవరు? యేసయ్యే. కెరూబులపై అధికారి ఎవరు? యేసయ్యే. కోట్లైనటువంటి దూతలు యేసయ్యే. వాళ్ళ కెరూబులు గాని శరాపులు గాని ఎవరైనా కానివ్వండి, మహాధికారం కలిగిన వారు కావచ్చు. ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ వాటిని సృష్టించింది యేసయ్యే, వాటిపైన అధికారం కలిగింది కూడా యేసయ్యే.
కనుక ఇంతకీ ఆలోచన సభ ఎవరు అనగానే 12 మంది గోత్రకర్తలు 12 మంది అపోస్తులని చెప్తున్నారే, అది వీగిపోతుంది. దానికి ఏమాత్రం ఎక్స్ప్లెనేషన్సే లేవు, దానికి సపోర్టెడ్ వర్సెసే లేవు. ఆ మ్యాటర్ని నిజంగా వీళ్ళు 12 మంది ఎక్కడ శబ్దం వస్తుందండి, చూడండి. ఒకళ్ళు ఆర్గనైజరు మ్యూట్ చేసేయండి, వాడు గమనించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 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 పరలోకములో వచ్చి చాలా చాలా వరకు మీ పని, ఎవరైతే కామ్గా ఉంటున్నారో మీరు మ్యూట్లోకి వెళ్ళండి, ఓపెన్ అవ్వండి, మాట్లాడండి, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోండి, శబ్దాలు రానివ్వకండి. ఎందుకంటే లీడింగ్ కట్ అయిపోతుంది అనుకోండి, లీడింగ్ కట్ అయితే కష్టమవుతుంది. కనుక ఈ 24 పెద్దలు మీకు ఇప్పుడు ప్రస్ఫుటంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు గోత్రకర్తలు కారు, అపోస్తలులు కారు. ఒకవేళ ఎవరైనా చెప్తే అది కొంచెం తొందరపాటే, నేను ఇంకేమి వాళ్ళు అంతకంటే ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు, ఏమి లేదండి. ఇందులో క్రిటిసిజం ఏముంది? సరిగ్గా ఒక వర్స్కి ఇంకొక వర్స్ సపోర్ట్ ఇవ్వాలి. దీనికి సపోర్టింగ్గా ఆ 12 మంది గోత్రకర్తలు ఒకనాడు వెళ్ళి పరలోకంలో వీళ్ళు పెద్దలుగా కూర్చుంటారని ఎక్కడన్నా ఒక్క ముక్కు ఉందండి? ఆది కాండాన్ని కొన్ని 100 సార్లు చదివాను నేను, ఎక్కడా లేదు. పాపం వాళ్ళ తిప్పలే వాళ్ళు పడ్డారు. ఆ 12 మంది ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. వాళ్ళు అసలు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు పాపం. కనుక వాళ్ళని తీసుకొచ్చి ఎకాఎకన కిరీటాలు తగిలించేసి తెల్లని వస్త్రం ధరింపజేసి ఆలోచన సభలో కూర్చోబెట్టవలసిన అవసరత తొందరపాటు అవుతుంది. సరే, ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటి సింహాసనాన్ని చూశాడు, తర్వాత సింహాసనము పైన ఉన్నటువంటి ఇంద్రధనుస్సును చూశాడు. ఇక్కడ ఒక్క నిమిషం మళ్ళీ ఇంద్రధనుస్సుని గురించి ఒకసారి చదువుదామా? 4వ అధ్యాయము చదవండి. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మనాభులు పోలినవాడు, మరకత మూలే ప్రకాశించు మేఘ ధనస్సు ఆవరించి ఉన్నది. చాలమ్మా, ఇక్కడ ఇంద్రధనస్సు అంటే సరిపోద్ది. మరకతము వలె అని ఎందుకు వాడాడు? మరకతము అనగా పచ్చ రత్నము. అది మరకతం అనేది పచ్చ రంగు, పచ్చ. అసలు రెయిన్బోకి 7 రంగులు ఉంటాయి, 7 కలర్స్ ఉంటాయి. ఆ 7 కలర్స్ లో ఇంకొక 5 రంగులు మిళితమయ్యి మొత్తం 12 రంగులు అందులో రెయిన్బోలో ఉంటాయి అని సైన్స్ ప్రూవ్ చేసింది. 7 పైకి కనపడుతుంటాయి, అందులో మిళితమై 5 రంగులు ఉంటాయి. మొత్తం కలిపి ఎన్ని రంగులండి? 12 రంగులు. ఈ 12 రంగులను తన సింహాసనం పైన ఎందుకు పెట్టుకున్నాడనగా, ఆ 12 రంగులకు సూచన అయిన ఇంద్రధనుస్సును నిబంధన నోవాహుకు చేసి గుర్తుగా పెట్టుకున్నాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానములో కూడా ఈ సంతానమైన 12 గోత్రములకు నేను దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజ ఉంటారని అనేక మార్లు చెప్పడం కూడా మనం చదివాము. ఇందులో ఈ 12 గోత్రములకు 12 రత్నములను కూడా తండ్రి కేటాయించాడు. 12 గోత్రాలకి ఎన్ని రత్నాలండి? ఒక్కసారి నిర్గమకాండం 28వ అధ్యాయము 17 చదువుతారా? 17, 18. నిర్గమకాండము 28వ అధ్యాయము నేనే చదువుతున్నాను, తీశాను. దానిలో నేను చదువుతానమ్మా, నాకు క్లారిటీ ఉంటుంది. దానిలో 4 పంక్తుల రత్నములు ఉన్నట్లు రత్నముల జవలను చేయవలెను. చూడండి, మొదటి రత్నము మాణిక్యము, గోమేదికము, మరకతము, పంక్తి మొదటిది. తర్వాత పద్మరాగము, తర్వాత నీలి, సూర్యకాంతము గల రాయి,
తర్వాత ఇవి రెండవది. మూడవది గరుత్ మంత్రము. తర్వాత నాకు కనపడ్డ చదవండి 19వ వచనం. తర్వాత ఇది మూడవది. నాలుగవది సులిమాని రాయి. సూర్యకాంతములు గల బంతి నాలుగవది. కనుక ఇలా 3 చొప్పున ఆ ఊరియము తుమీములు పెట్టాలన్నాడు. ఇంతవరకు అర్థమైంది కదండి. పై వరుసలో ఏముండాలి? మాణిక్యము, గోమేధికము, మరకతం ఉండాలి. ఆ తర్వాత వరుసగా మీకు ఉన్నాయి. ఈ జాగ్రత్తగా మీరు తర్వాత మీరు ధ్యానించండి. కనుక పై వరుసలో మొదటి వరుసలో ఉన్నది ఎవరంటే మాణిక్యము, గోమేధికము, మరకతము. అయితే ఇక్కడ ఇంద్రధనుసులో మరకతము వలె ప్రకాశించుచున్నా అని ఒక మరకతాన్ని ఎత్తిపట్టి తండ్రి రికార్డు చేయించాడు. ఎందుకనగా మరకతము అనేది ఇజ్రాయేల్ యొక్క పిల్లలలో 3వ వ్యక్తి. మొదటి వ్యక్తి రూబేను, రెండో వ్యక్తి షిమ్యోను, మూడవవాడు లేవి. అదేంటండి? మొదటి వ్యక్తి రూబేను, రెండో వ్యక్తి షిమ్యోను, మూడో వ్యక్తి లేవి. లేవికి ఇచ్చిన రత్నము అక్కడ ఏమన్నాడు? మరకతం అన్నాడు. ఆకుపచ్చ, ఎమరాల్డ్ అంటారు కదా, ఆకుపచ్చ. ఆ మరకతాన్నే ఇక్కడ ఇంద్రధనుసులో చూసుకుంటున్నాడు. అనగా లేవి యొక్క యాజకత్వాన్ని తండ్రి ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాడు. అందుకు ఇంద్రధనుసులు పెట్టుకున్నాడు. ఆనాడు మరకతము వలె పని చేస్తున్నటువంటి లేవీలు తండ్రి దృష్టికి ఎంత ఇంపార్టెంటో, ఈనాడు మనము కూడా తండ్రి దృష్టికి ఆ మరకతము వలె ప్రకాశించుతున్న రత్నములమే. చెప్పండి, కొట్టండి ఒకసారి. ఎవరైతే దేవుని సేవ ఆనాడు లేవీలు ఏ విధంగా అయితే సేవ చేశారో ఈనాడు మనమందరం చేస్తున్నాం. ప్రపంచమంతటా కూడా మనము కూడా ఏం చేస్తున్నాం అంటే దేవుని సేవ చేస్తున్నాం కదా, పరిచర్య చేస్తున్నాము, బోధిస్తున్నాము, కష్ట నష్టాలకు ఓరుస్తున్నాము, దేవుని సేవ చేయడానికి మనం సమర్పించుకున్నాము కదా. కనుక మనమందరం కూడా మరకతము ఓలే ప్రకాశించుతున్న ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి ఆ కలర్ ఎవరిని సూచిస్తుంది? పరిచర్య చేసే వారిని సూచిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదట చూసింది సింహాసనమును, రెండవది సింహాసనం పైన ఉన్న ఇంద్రధనుస్సుని, ఆ తర్వాత 4 జీవులను, 4 జీవుల చుట్టూ ఉన్న 24 పెద్దలు, 24 పెద్దలు. తర్వాత ఉన్నది ఏమిటంటే దీపస్తంభము. అది కూడా మీ పేజీలో బొమ్మేశారు, చూసారా? 24 పెద్దల తర్వాత ఎదురుగా ఒక దీపస్తంభాన్ని వేయండి. దీపస్తంభము, ఆ స్తంభానికి అటు 3 ఇటు 3 ఉపశాఖలు ఉంటాయి, మీకు తెలుసు. దాన్ని హీబ్రూలో మెనోరా అంటారు. మెనోరా, గోల్డెన్ స్టాండ్, మెనోరా. ఎందుకు దేవుడు ఇంత సెటప్ లో తన ఎదురుగా ఆ దీపస్తంభాన్ని పెట్టుకున్నాడు? ఎందుకు దేవుడు దీపస్తంభాన్ని ఎదురుగా పెట్టుకున్నాడు అనగా, ఆ దీపస్తంభం ఎవరో కాదు, ఆ 7 శాఖలుగా కనపడుతున్నటువంటి దీపాలు 7 సంఘాలు. ఆ 7 సంఘాల ఎఫెసు, స్మిర్నా, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘాలు సాదృశ్యముగా దీపస్తంభముగా మోషేతోటే చెప్పాడు. ఇదిగో రాబో దినాల్లో ఈ దీపస్తంభమును పోలినటువంటి పరిశుద్ధ సార్వత్రిక సంఘం ఏర్పాటు పడుతుంది. అది ఎప్పుడు కూడా వెలిగించబడుతూ ఉంటుంది. దానిని నేనే కాస్తూ ఉంటాను. దానిని నా ఎదురుగా పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకొని అందులో ఉన్న సభ్యులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడేది ఎవరు? యేసయ్యనే. దీపస్తంభము అనేది
ఎదురుగానే పెట్టుకున్నాడు. తన ఎదురుగానే ఉంది సింహాసనం ఎదురుగా ఆ వలయాకారంలో ఉన్న పెద్దల తర్వాత కనపడేది దీపస్తంభం. దీపస్తంభములు కాదు, దీపస్తంభమే. ఒకే స్తంభము, ఈ 3 అటు 3 ఇటు 3 ఉపశాఖలుగా ఉండి ఒకే ఒక స్తంభము. మీరు ఒకసారి నిర్గమకాండం 25 అధ్యాయం 31 వచనం చదువుతారా? మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షము చేయవలెను. నటిషి తనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండము దాని శాఖలను నచ్చే పనిగా చేయవలెను. దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. చూడండి, ఏకాండమై ఉండవలను. ఏకాండమై ఉండవలనగా వేరువేరుగా ఉండటానికి వీల్లేదు. ఒకే ముద్దలో నుంచి ఈ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ తయారు చేయాలి. ఈనాడు మనం 7 శాఖలుగా ఉన్నటువంటి 7 సంఘాలు వేరు వేరు అనుకుంటున్నాం. కాదు, దేవుని దృష్టిగా ఇది ఒక్క సార్వత్రిక సంఘము. ఒకే ఒక్క సంఘము, వధువు సంఘము. పెళ్లి కుమార్తె ఒక్కతే ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. కొందరు ముందు వెళ్ళిపోతారు, తర్వాత కొందరు వస్తారు, తర్వాత కొందరు వస్తారు. అంటే ఇన్ని ముక్కలు అవుతుందా పెళ్లి కుమార్తె? పెళ్లి కుమార్తె ఒక్కటిగానే ఉంటుంది, ఎన్ని ముక్కలు కాదు. తొందరపడుతున్నాం మనమే. ఒక ముక్క వెళ్ళిపోతాడు, ఒక ముక్క ఉంటుందట, ఒక ముక్క తర్వాత వస్తాడు, ఒక ముక్క తర్వాత. ఇన్ని పెళ్లి కూతుర్లా, ఇన్ని ముక్కల. అందుకే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం 3వ లైన్లో కన్యకను వరునికి నేను ప్రధానము చేశాను అంటే ఏంటి? ఒకే ఒక్క కన్యక, ఆ కన్యకే సార్వత్రిక సంఘ కన్యక. ఇప్పుడు చూడండి, ఈ దీపస్తంభము మోషేతో చెప్పాడు 7 ప్రదీపములుగా ఉన్నటువంటి 6 ప్రదీపములుగా ఉండి మెయిన్ కాండంగా ఉన్నటువంటి ఒకే ముక్కలో నుంచి దాన్ని ఏం చేయమన్నాడు? ఏకకాండమై ఉండేలా తేయాలి అన్నాడు. ఏకకాండం అనగా ఒకే వృక్షంలాగా ఉండాలి, ఒకే వృక్షంలాగా ఉండాలి. దీనిని ప్రధాన యాజకుడు, జాగ్రత్తగా ఉండండి, దీనిని ప్రధాన యాజకుడు నిత్యము వెలిగిస్తూ ఉండాలి. ఆ దీపం ఆరిపోవడానికి వీలు లేదు. మోషే క్లియర్ చెప్తున్నాడు, యు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆరోన్ అండ్ హిజ్ డిసైపుల్స్. చిన్న యాజకులు, పెద్ద యాజకులు ఎవరైనా కానీ వీళ్ళు ఏం చేయాలి? ఆ దీపము ఆరిపోకూడదు. అలనాడు వారు ఆ దీపమును ఆరిపోకుండా చూడవలసిన బాధ్యత యాజకులకు అప్పచెప్పినట్లుగా ఈనాడు మనము కూడా ఆ దీపస్తంభములో ఉన్నాము కనుక ఈ దీపస్తంభమును ఆరిపోకుండా ఒక ప్రధాన యాజకుడు దానిని కాపాడుతున్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, యేసయ్య. చప్పట్లు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో చూడండి, చదువుతాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చు వారిని వారి పక్షమున విజ్ఞాపమును చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరు? యేసయ్య. మనలను నిత్యము వెలిగిస్తూ ఏ మాత్రం ఆరిపోకుండా చూస్తున్నది ఎవరు? యేసయ్య. హెబ్రీ పత్రిక 7:25లో ఉన్నాడు. నేను నిన్నే చెప్పాను, యేసయ్య 3 రోల్స్ పోషిస్తున్నాడు. ఒకటి ఆయనే గొర్రెపిల్ల, 2 ఆయనే ప్రధాన యాజకుడు, మన తరపున విజ్ఞాపన చేసేది కూడా ఆయనే, మనం కాచి కాపాడేది కూడా ఆయనే. అందుకే 26వ వచనంలో అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. సరిపోయిన వాడంటే ఉన్నాడు అని. ఇప్పుడు మనకెందుకండి చింత? నువ్వు నిజముగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని త్రికరణ శుద్ధిగా
హృదయ శుద్ధిగా జీవిస్తున్నట్లయితే నిన్ను కాచి కాపాడేది ఎవరో కాదు యేసయ్య. నిన్ను ఆరిపోకుండా చూసేది ఎవరో కాదు యేసయ్య. నిన్ను పరిపూర్ణముగా చేసేది ఎవరో కాదు యేసయ్య. నిత్యము వెలిగించేది యేసయ్య. ఈనాడు మనం ఇప్పటికీ పాపంలో పడకుండా ఉన్నామంటే కారణము మన యొక్క జాగ్రత్త కాదు, యేసయ్య కాపాడుతున్నాడు. ఈ దీపం ఆరిపోకుండా చూస్తున్నది ఎవరంటే యేసయ్య. ఆ దీపస్తంభము కాపాడుతున్నది యేసయ్య. ఆ తర్వాత దీపస్తంభం ఎదురుగా గాజు సముద్రం ఉన్నది. ఏముందండి? స్ఫటికము వంటి గాజు సముద్రం ఉంది. స్ఫటికము వంటి గాజు సముద్రం ఉంది. ఇది బోర్డర్. ఇక ఎవరైనా వస్తే అవతల నిలబడవలసిందే కానీ లోనికి రావడానికి వీల్లేదు. ఎన్ని కోట్లైన దేవదూతలు ఉన్నప్పటికీ ఆ స్ఫటిక సముద్రం ఆవులు నిలబడి సందర్శించుకొని కొనియాడి ప్రార్థించి స్తుతించి వెళ్ళిపోవలసిందే తప్ప లోనికి వచ్చే సీను లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొట్టమొదటిగా సింహాసనము, ఆ తర్వాత ఇంద్రధనుస్సు, తర్వాత 9 జీవులు, 24 పెద్దలు, ఆ తర్వాత దీపస్తంభము, ఆ తర్వాత సముద్రము. దట్ ఈస్ బోర్డర్ లైన్. ఆ ఆవలి నిలబడవలసింది. సమయము 9:25 అయింది కనుక ఈ రోజుకి ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను. మరలా మంగళవారం నాడు నెక్స్ట్ వీక్లో దీని కంటిన్యూయేషన్ చెప్పడం నేను మొదలు పెడతాను. దయచేసి ప్రార్థించండి, ఈ విషయాలను బాగా ధ్యానించండి. పరలోకములో ఉన్నటువంటి సెటప్ని అపోహల్లోనికి వెళ్లకుండగా, ఊహల్లోనికి వెళ్లకుండగా ఇంకా ఇంకా లోతైన విషయాలు మనం ధ్యానించడానికి వీలుగా ఉంటుంది. 4-5 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. మీరు బాగా ధ్యానించి రావాలని ప్రభు పేడ మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా పరిశుద్ధుడా పరలోక తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరలోక దర్శనమునకు పిలిచిన అపోస్తుడైన యోహాను వెళ్ళి వాక్యమైన దేవుని సింహాసనమును, ఇంద్రధనుస్సును, జీవులను, పెద్దలను, గోల్డెన్ స్టాండ్ను, మెనోరాను, స్ఫటిక సముద్రమును చూశాడు. ధన్యుడు, ధన్యజీవి, ఎవరికి లేని ఆధిక్యతను పొందుకున్నాడు. ఈ దినమున మేము కూడా ఆయన రికార్డు చేసినటువంటి పరలోక దర్శనాన్ని, పరలోక దర్బారును మేము కూడా చూడగలిగాం తండ్రి. మార్కు సువార్త 9:1 ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు ప్రభు రాజ్యము బలముగా వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా చెప్పుతున్నాననే మాట అపోస్తలుడైన యోహాను ద్వారా మీరు మాకు కూడా చూపించినందుకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. రేపటి దినమున నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఇంకా అనేక విషయములు ధ్యానించడం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచండి. చల్లని చక్కటి వాతావరణం అనుగ్రహించండి. ఈ గూగుల్ మీడియా ద్వారా చూసినటువంటి భక్తులందరినీ ప్రభు ఆశీర్వదించండి, సిద్ధపరచండి. మా మనోనేతములు వెలిగించి మీరు మాతో సూటిగా మాట్లాడి వివరించమని, అనేకులకు బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాపశక్తిని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.